హాయ్, హలో, నమస్తే. నేను మీ అచ్యుత నాగరాజు. ఈరోజు మనం ఆదోనిలోని శ్రీ శ్రీ రణమండల ఆయన స్వామి వారిని దర్శించుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రకృతిని చూసి ఆనందిస్తారని అనుకుంటూ మీరు ప్రతి ఒక్కరూ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాం. నమస్తే ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని వాక్యాలు మీకు చెప్పాలనుకుంటున్నాను, మీకు నచ్చుతుంది కూడా. చూడండి ఫ్రెండ్స్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ ఆది దేవాయ అచ్యుతాయ నమః. ఓం అనేడి శబ్దము ప్రణవపు సంకేతము. ప్రణవమనగా ప్రాణవాయువు యొక్క సహజ గతాగతిలో సముద్భవించు శబ్దము. ఆ శబ్దము ఓం అని ఉచ్చరించిన ఎట్లు వినబడునో అట్లు యుండును. ప్రాణుని స్పందన వలననే సర్వము రూపించుకొని విశ్వమును స్థితమైనది కావున జ్ఞానులు సర్వదా ప్రణవోచ్చారమును ఉపదేశించినారు. దీని ఉచ్చారణ కేవలం బాహ్యాంగమునే నిలవక దేహం లోపల ప్రాణవాయువును దాని సహజ గతాగతిని యందు నుంచి ఉత్పత్తి చేసి శ్రేష్ఠ ఫలితము ఉండును. ఏ సంకల్పంతో గాని వేదోపనిషత్ మంత్రముల పఠన ఆచరించినప్పుడు ప్రతి ఒక్క మంత్రముల మొదటను తుదిని ప్రణవ సంకేతమైన ఈ ఓం శబ్దమును చేర్చునట్టి ఉత్తమ పద్ధతి మనలో ఉన్నది. తపస్సు కూడా ప్రణవంతోనే ప్రారంభమగును. ప్రణవమును సమైక్యమై మనసు శాంతి స్థితి పొందును. సర్వమూల కారణుడైన పరశ్రేష్ఠుడు సదా శాంతి స్థితుడు. అట్టి శాంతియే అంతటా నిలకొనగాక. శాంతియే మానవుడు పడయవలసిన పరమోన్నత స్థితి అని ప్రభు శ్రీ యోగి అచ్యుతుల నిర్ణయం. శాంతికి జ్ఞానమే మూలము. జ్ఞానమునకు మూలము తపస్సు. ప్రణవోపాసనే తపస్సునకు ఆధారము. పరశ్రేష్ఠుని సహజమైన చేతనాస్పందన ఫలితముగా రూపము బడసిన ఆది పురుషుడే ఆది దేవుడు. స్థితి లేని ఆ అచ్యుతునకు మా నమస్కారములు అన్నీ శాంతిమయమగుగాక. ఓం తత్సత్. శాంతి ఓం. సర్వమునకు మూలమైన ఆ పరశ్రేష్ఠుడు సత్ సదా శాంతి యందు స్థితుడై అట్టి శాంతిని ప్రణవోపాసన మూలకముగా బడయవచ్చును. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం. ప్రణవోపాసన క్రమము నిరంగి అనుసరించుటకు అనుభవజ్ఞుడైన గురువే ఆధారం. అట్టి గురువునకు నమస్కారము. ఓం హరిహిం ఓం. పరశ్రేష్ఠుని చేతనం వలన వ్యుత్పత్తి అయిన ప్రాణం విశ్వవ్యాప్తి అయి సర్వమును సూత్రము వలె ఎట్లు లోగొన్నదో అట్లే అయ్యది. పాపములను అజ్ఞానం చావు ఇత్యాది తొలగ చేయునట్టిది. అట్టి చేతనమును ప్రణవం మూలకముగా చేరవలసి ఉన్నది. ఆ ప్రాణం సర్వభూతముల యందును చిక్కియున్నది. హరే ప్రాణశక్తి కేంద్రము. ఓం శివాయ నమః. ఓం. సర్వవ్యాపి అయిన ఏ శక్తి సదా శాంతి ధామము మంగళకరము అయినదో అదే మరొక రూపంలో మనస్సుగా సర్వభూతముల యందు చిక్కియున్నది. ఆ మనస్సే సర్వ సాధకం. అద్ధాని అభిమాన దేవత అయిన శివునకు నమస్కారం. ఓం ఆత్మ సర్వోత్తమ. ఓం. ప్రాణం మనసు ఈ రెండు శక్తుల ద్వారా మనలో ఈ దేహంలో యొక్క చేతన లీలామయంగా ఆడుతున్నదో దానినే ఆత్మ అని గుర్తింపబడినది. ఈ ఆత్మ ఆ పరమాత్మ పరశ్రేష్ఠుని ప్రతినిధి అయి అథవా ప్రతిరూపంగా మనలో నెలకొనినది. ఈ ఆత్మ సర్వశ్రేష్టమైనది. అట్టి సర్వోత్తమమైన ఆత్మయే శరణు పొందినచో ఆ పరశ్రేష్ఠుని కృప లభించును. ఇది ప్రభు శ్రీ యోగి అచ్యుతుల యందైన విశేష సూత్రము. ఆత్మ సర్వోత్తమని ఏ జ్ఞాని స్తుతించినట్లు అగపడలేదు. ఓం వాయు జీవోత్తమ. ఓం. జీవుల యొక్క అనగా ప్రాణుడే ప్రధానంగా ఉన్న సర్వభూతములు విశేషించి మానవులు ఉత్తమ గతికి వాయువే ఆధారము. అంతర్ముఖత నొంది జ్ఞానోదయం ఆనందానుభవం ప్రాప్తించుటకు వాయుమదనమే సాధనమైనందున జీవులకు వాయువే ఉత్తమము. ఓం అత ఏవ ప్రాణ. ఓం. ప్రాణము వాయువు సర్వదా జతగా హితమై క్రియాత్మకమై ఉన్నవి. ప్రాణునే రుంగుటకు వాయువే ఆధారం. ప్రాణమనగా వాయువు అనునంతటి తదాత్యం ఆ రెండింటిలో కలదు. ఓం ప్రాణస్తదానుగమాత్. ఓం. వాయు మదనం ద్వారా దిగువ స్థాయిలో
మెరగవలసినది ప్రాణుని, అందువలన ప్రాణుడే వాయువునకు మూలమని తెలియనగును. ఆ ప్రాణునితో మనస్సుని మిలనమై సాగి మూర్ధమున బ్రహ్మరంధ్రం స్థితి అయి ఆత్మానుభవము జ్ఞాన ప్రాప్తి కలగవలసి ఉన్నది. కాన ఇక్కడ ప్రాణం ముఖ్యము. సర్వ ఉగమ కారణమైన ప్రాణమే ఐక్యమునకు కారణము. ఓం ఆకారస్థలింగాత్ ఓం క్రియాత్మకమయుండి ప్రజాపతి అయిన ప్రాణశక్తి యొక్క మూల కారణ చేతనము. లింగము మూలత ఆకారంలోనే నిత్య దేహం స్థితమైనది. ఇక్కడను ఆకారమున్న సర్వభూతములందున ప్రాణము స్థితమై ప్రాణలింగమనబడినది. ఓం అశనగత ప్రాణ ఓం. ఈ ప్రాణుడు అశనాధారి. అశనమే ప్రాణుని అన్నము. ఈయది వాయువు ప్రాణముల మదనములో దేహాంతర్గతంగా అతి సూక్ష్మంగా ఉత్పత్తి అయి ప్రాణునకు లభించును. ఈ వాయు మదనమే ప్రణవోపాసన యొక్క ప్రథమ సోపానము. అశన స్వీకారంతో పరిపుష్టి అయిన ప్రాణుడు తాన కలిగి మనస్సుతో కూడి పైకి ఎగబ్రాకి మూలస్థానం చేరినప్పుడే ఆత్మజ్ఞానము. బాహ్యంగా మనం తిను ఆహారం సూక్ష్మమైన ప్రాణనకు సరిపడదు, తగినది కాదు. స్థూల ఆహారం స్థూల శరీరకు మాత్రమే. ఓం శాంతి శాంతి శాంతి. అన్నీ శాంతిమయమై అంతటా శాంతి నెలకొలను గాక. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అది అనగా సర్వమూలము పరము శ్రేష్టము అయిన ఆది పూర్ణము. ఇది అనగా దాని ప్రతిరూపమైన ఆత్మ మరియు జగత్తు పూర్ణం. ఆ పూర్ణము నుండియే ఈ పూర్ణము ఉద్భవించినది. కదాచిత్ ఈ పూర్ణము లేకుండా పోయినను ఆ పూర్ణత్వము మనకు బాధకంగా లేదు. ఇది అందు చేరగలిగినదైనను అది అదిగానే మిగులును. ఇక్కడ అది మరియు ఇది పూర్ణముగా పేర్కొన్నను. ఇది అద్దాని వలననే ఉద్భవించినది. అస్తిత్వమున నుండగలగ ఎంత మాత్రం పూర్ణత్వమున్నది. ఈ జీవుల దాని నిరంగి అందే ఐక్యమై ముక్తం కావలసి ఉన్నది. ఈ జీవులకు ఆశ్రయమొసగి పోషింపదగినంత పూర్ణత ఈ జగత్తున కలదు, అంతే. ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్తాం జగత్ తేన తగ్గేన భుంజీదమాగృహ కస్య సిద్ధనం కుర్వన్యేహ వేహ కర్మాణి విశిచ్యతం సమా ఏం తై నాణ్యతేదోస్తి న కర్మ లిప్యతే నరే. ఓం శాంతి శాంతి శాంతి. మనోజీవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వదాత్మజం వానయోధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. పాహి మాం పాహి మాం పాహి మాం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. స్వామి నమస్తే నమస్తే నమస్తే. పరశ్రేష్ఠుని నుండి ఉద్భవించి ఈశా ఈశ్వర అని పేర్కొనబడిన శక్తి ఈశ్ అను శబ్దముతో కూడా సర్వవ్యాపకమైనది. ఇది మనలోనూ ఉన్నది. ఈ శబ్దము యొక్క ఉగమమైన ఆ శక్తి అనగా ప్రాణుడు వాయువు ఆధారమున చేయు గదగతిలో ప్రాణునకు అన్నమైన అశనం సముత్పన్నమగును. అదే మన స్వధనము. దానిని భుజింపదగును. పరధనమును ఆశింపకూడదు. ఈ రీతిగా యజ్ఞ కర్మ అనగా ప్రణవోపాసన యోగ విద్య ప్రాణాయామంలో సాయి 100 సమత్వముతో బ్రతకవలను. అట్లు జీవించిన వాచో వారికి ఏ కర్మ దోషములు అంటవు. ఓం ఏకో వశీ సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధాయ కరోతి సమాస్తం ఏ అనుపశ్యాంతి ధీరాస్తేషాం సుఖం శాశ్వతం నేతరేషం. ఓం శాంతి శాంతి శాంతి. ఒకే శక్తి సర్వభూతాంతరాత్మకమై అదే వివిధ రూపములలో ఆడుతున్నది. అదే ప్రాణము. అద్దాని విజ్ఞానమును ఎవడు తెలుసుకొనునో వానికి మాత్రం శాశ్వత సుఖం లభించును, ఇతరులకు లేదు. ఓం శన్నో మిత్ర సంవరుణ శంనో భౌత్వర్యమా శంనో ఇంద్రో బృహస్పతి శంనో విష్ణురుక్రమ.
నమో బ్రాహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మాన్మవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మిత్ర వరుణ అర్యములు మంగళ మసుదరుగా గాక, ఇంద్ర బృహస్పతులు కృపచేయుదురుగాక, విశాల గతి గల విష్ణువు కళ్యాణ ప్రదు దౌగాక. బ్రహ్మకు నమస్కారము, వాయువునకు నమస్కారం. వాయుదేవ నీవే ప్రత్యక్ష బ్రహ్మవు, నేను ఋతము నిరంగి సత్యముతో నుడుదును, సత్యమే చెప్పుచున్నాను, అది నన్ను కాపాడని, గురువులను కాపాడని. ఇట వివిధ దేవతల ప్రార్థన కలదు. విశ్వములోనూ మరియు మన దేహంలోనూ ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క అభిమాన దేవత కలిగి ఆ దేవత కృప వలన ఆయా విషయముల సమగ్రత సమకూడును. ఉదాహరణ, మిత్రుడు ప్రాణవృత్తికి పగులునకు అభిమాన దేవత వరుణుడు, ఆపాన వృత్తికి రాత్రికి అభిమాన దేవత అర్యముడు, కనులకు సూర్యునకు అభిమాన దేవత ఇంద్రుడు, బలమునకు బృహస్పతి, గురువు వాక్ బుద్ధులకు అభిమాన దేవతలు, విష్ణువు ఆకాశ తత్వమునకు అభిమాన దేవత. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం.